ముఖ్యమంత్రి పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. విదేశాంగ వ్యవహారాల శాఖకి సంబంధించి కొన్ని ఇనాపరేట్ ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి హాజరయ్యేటువంటి ప్రోగ్రామ్కి ఆయన కలవాలనుకున్నటువంటి వ్యక్తులకి దాని సిమిలారిటీస్ లేవు, దానికి ఈక్వాలిటీస్ లేవు, ఆ స్థాయి లేదు, ఎందుకు కలవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాకు సమర్పించలేదు. అందుకే ఆయన అనుమతి రద్దు చేశాము. అమెరికా పర్యటనకు సంబంధించున్నారు. లండన్ పర్యటనకు ఓకే చేస్తారు. అక్కడ వరకు అఫీషియల్స్కి ముఖ్యమంత్రికి ఓకే చేశారు. అమెరికాకు అఫీషియల్స్కి ఓకే చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మాత్రం అనుమతి లేదంటూ కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి నిన్న హుటాహుటిన లండన్లో ఆయన అఫీషియల్ టూర్లో ఉన్నప్పుడే 2 పేజీల లేఖను సీఎంఓ ద్వారా బయటికి రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. జనరల్గా సీఎంఓ ముఖ్యమంత్రి పర్యటన, ముఖ్యమంత్రి కార్యక్రమాలను సీఎంఓ రూపంలో వాళ్ళు చెప్తున్నట్టుగా ఉంటుంది. కానీ నిన్న రిలీజ్ చేసినటువంటి 2 పేజీలటువంటి వివరణ పత్రికా ప్రకటన సీఎంఓ నుంచి డైరెక్ట్గా ఆ పత్రికా ప్రకటనలో సీఎంఏ మాట్లాడుతున్నట్టుగా, అంటే మొత్తం సారాంశం సీఎంఏ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కాన్ఫిడెన్స్ ఉంది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పర్యటన అడ్డుకోవడం అనేటువంటిది సంచలనంగా మారింది. గతంలో రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. అప్పుడు అనుమతి రద్దు చేయలేదు, అప్పుడు అనుమతులు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడే ఎందుకు అనుమతులు రద్దు చేసింది? దాంతోపాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవడం అనేటువంటి దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఏం చెప్తారు శ్రీనివాస్ గౌడ్? నిజంగా కేంద్రం ఆపింది అంటే ఒక బలమైన కారణం ఉంటుంది మన దగ్గర. ఒకటి అలటప్ ఉండదు. ట్రంప్ అనే వ్యక్తి ఎవరికంటే వాళ్ళు కలవడు, ప్రధానమంత్రులకే కలవడు. ఒకవేళ కలిసేది ఉంటే కూడా ఆ 3 నెలల షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. రీసెంట్లీ మేము ఆట పోయినప్పుడు కూడా వైట్ హౌస్ వరకు కూడా పోయి వచ్చినాం. వివరాలు అడిగినాం, జస్ట్ జనరల్ నాలెడ్జ్ గురించి. ఆయన కలవాలంటే ఎట్లా చేస్తాను, ఓ చెత్త ప్రాసెస్ ఉంటుంది. ఆయన కలవాలంటే మామూలు కలవడానికి ఉండదు అని. ఒకవేళ ట్రంప్ టైం ఇస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పబ్లిష్ అవుతుంది ఏ డేట్లో ఏ టైంలో అని చెప్పి. ఇది అలటపోడు కాదు కదా. కనుక అది ఆయన కలవడం అనేది ఉండకపోవచ్చు. క్యాన్సిల్ చేసినంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. నిజంగా దేశానికి పెట్టుబడులు వచ్చేటట్లుంటే దేశం ఎందుకు వద్దంటది? ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగం. రాష్ట్రంలో డబ్బులు వచ్చినాయి, డాలర్స్ వచ్చినాయి, ఇక్కడ వందల వేల కోట్ల డాలర్లు వచ్చినాయి అంటే దేశ సంపదకి మేలు. మరి పెట్టుబడులు పెట్టడానికి పోయినరా, పెట్టుబడులు తీయడానికి పోయినరా అనేది అంతర్గతంగా తెలియాలి. విషయం జనరల్గా కేంద్ర ప్రభుత్వమే, నిఘా సంస్థలే బయట పెట్టాలి. అసలు ఏంది, ఎందుకు వద్దనని రీజన్ నేను చెప్పాలి కదా. రీజన్ చెప్పలేసరికి స్పష్టత లేదు. ఇంకా అది కేంద్ర ప్రభుత్వం నిజంగా కాంగ్రెస్ మీద కోపం ఉంటే బయట పెట్టేస్తుండే. అంతర్గతంగా వాళ్ళంతా అండర్స్టాండింగ్ ఉన్నందుకు ఓన్లీ రద్దు చేసి బయట పెట్టకుండా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది మాకు. జనరల్గా గతంలో ముఖ్యమంత్రి పర్యటన దావోస్ పెట్టుబడుల కోసం ఇంటర్నేషనల్ సమ్మిట్ అక్కడ జరిగితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు. గతంలో కేటీఆర్ వెళ్ళారు, వాటికి అనుమతి ఇచ్చారు. అమెరికా పర్యటన కూడా చేశారు ముఖ్యమంత్రి గతంలో, దానికి పర్యటనకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇప్పుడే లండన్ వరకు అవకాశం ఇస్తూ అమెరికా రద్దు చేయడం వెనకాలనే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏముంటుంది, కాన్స్పరెన్సీ ఏముంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఏమో రాజకీయ కారణాలు చెప్తున్నారు, జస్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోతే ఆపుతున్నారు. అట్లా ఉంటుంది ఆ రీజన్? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రధానమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడలేదు, ప్రధానమంత్రి వస్తే అటెండ్ కాకుండా ఉండలేదు. బీజేపీ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి వస్తే ఎంత రెస్పాండ్ అయ్యిండో ఆ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి అంతకన్నా ఎక్కువ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు, ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ నా ఎంబడరా అని చెప్పినటువంటి ప్రధానమంత్రి మాట్లాడేటివి ఉన్నాయి. కేంద్రంతో పెద్ద వైరం ఉన్నట్లు ఏం లేదు, ఎక్కడ కనిపించలేదు. అంతర్గతంగా కనిపించలేదు, లోపల కనిపించలేదు. కనుక అక్కడ పోయి ఆడ వరకు పోయిన తర్వాత జనరల్గా ఉంటే ఇక్కడనే స్టాప్ చేయాలి. వెళ్ళేటప్పుడే నీకు అక్కడ పోవడానికి లేదు, ఇక్కడనే అని చెప్పాలి. పోయిన తర్వాత మధ్యలో ఆఫ్ చేశారంటే చాలా బలమైన కారణం అనేది ఉంటుంది. అది బయట పడుతుంది. ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ ఒక అలిగేషన్ చేశారు డైరెక్ట్గా మీడియా ద్వారానే. ఆయన మీడియా ముందు మాట్లాడారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. విద్రోహ శక్తులను కలుస్తున్నారు, దేశ వ్యతిరేక శక్తులతో భేటీ కాబోతున్నారు, అందులో భాగంగానే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సరే, ఆయనకు ఒక లాంగ్వేజ్లో వచ్చిండొచ్చు ఇన్ఫర్మేషను, ఏదో ఉంటుంది, బలమైనటువంటి కారణం అయితే ఉంటుంది. ఉట్టి అల్లటప్పగా అయితే ఒక ముఖ్యమంత్రిని మధ్యంతరంగా మధ్యలోకించి మళ్ళీ వాపసు పంపించడం అంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలే మనం. ఒక ముఖ్యమంత్రి
అది కూడా ఆయన ఏం చెప్పిండు, ఒక పెట్టుబడులు దానికి పోతాను, పెట్టుబడులు పెట్టడానికి పోతానని చెప్పలే. నేను పోయి పెట్టుబడులు పెడుతున్నాడు, పోయి పెట్టుబడి మార్చుకుంటున్నా, లేకపోతే ఇంకేమో వ్యాపారం చేస్తున్నా అని చెప్పలే. రాష్ట్రానికి పెట్టుబడి చేస్తానని చెప్పిండు. మరి రాష్ట్రానికి పెట్టుబడి చేస్తున్నప్పుడు దేశం సంపద ఎరుగుతుంది కదా, ఎందుకు వద్దనేది ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. అది ఆ బలమైనటువంటి కారణం ఉంటున్నందుకే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే ఏ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ ప్రస్తుత పరిణామాల వల్ల బ్యాక్ వస్తున్నాడు, ఎమ్మెల్యేల మీటింగ్ వల్ల అంత ఉంటుంది బోకస్. ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టుకొని సపరేట్ ముఖ్యమంత్రిని ఎన్నుకునేది లేదు, నాదేండ్ల భాస్కరరావు లాగా, లేకపోతే సపరేట్ కుంపటి కట్టి చేసేది ఏం లేదు. అట్లా అంత సినిమా అయితే లేదు ప్రస్తుతానికి రాష్ట్రంలో. కేంద్రం దగ్గర ఉన్నటువంటి సమాచారం అనేది ఆ పార్టీ ఎంపీలే చెప్పాలి, ఆ పార్టీ ఎంపీలదే బాధ్యత. స్టేట్లో జరుగుతున్నటువంటి అంశాలు, కొండా సురేఖ అంశంలో నిన్న 20 మంది మీటింగు, తర్వాత మొన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ కావడము, ఆమెను సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అనేటువంటిది కొండా సురేఖ వెర్షన్ కూడా ఒకటి ఉంది. మీరు బీసీ నాయకులు కూడా బీసీలు అంటే పడట్లేదు, మమ్మల్ని కావాలని అనగదొక్కుతున్నారు అనేటువంటిది. ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమున్నా వాళ్ళ వెర్షన్ ఇది తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు బీసీ నాయకుడిగా. మీరు నిజంగా అట్లా వివక్ష ఉందా బీసీ నాయకుల పైన తెలంగాణ క్యాబినెట్లో కానీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ? రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనేమో నోటీస్ ఇవ్వట్లేదు, ఏం అడగట్లేదు. కొండా సురేఖ బిడ్డ మాట్లాడితే కొండా సురేఖకు నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు అది ఎట్లుందంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆయనది రీసెంట్లీ వచ్చిండు, ఎలక్షన్ల ముందర పార్టీ జాయిన్ అయ్యాడు. ఇవాళ అందరు ఎవరు నడిస్తే అందరికన్నా ఎక్కువ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది నడుస్తుంది, ఆయన నడుస్తుంది. ఆయన శాఖ కూడా ఎట్లాంటిది, అత్యంత కీలకమైన శాఖ. అంతే, ఆయన ఇష్టం వచ్చినట్ల 1 కోటి ఎకరాలన్నీ ప్రొవిజన్లో పెడతాడు, పిలిపించుకుంటాడు. చుట్టుముట్టు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలువైన భూములన్నీ కూడా, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయని హైడ్రాను చూపించి భయపెట్టించి 30% రాయించుకోవడం ఎక్కడ చూడలే. ఎవడైనా పైరేయకపోతే ₹1 కోటి 2 కోట్లు అడుగుతారు, కానీ 1000 కోట్లలో నాకు 30% ఇవ్వాలి, 300 కోట్లు ఇవ్వాలి, 500 కోట్లు ఇవ్వకపోతే నేను ఢిల్లీకి ఇస్తాను బహిరంగంగా ల్యాండ్ ఓనర్స్ భయపెట్టించి భూములు రాయించుకున్నాడు, డబ్బులు తీసుకున్నది వాస్తవాలు కనిపిస్తాయి ఇట్లా. మరి నిన్నగాక మొన్నొచ్చి 1000 కోట్లు సంపాదించే మేము కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాము, పార్టీ మారకుంటున్నాము, సిద్ధాంతాలు కనపడినాం. మాదేంద్రమై తిని కూడా గతి లేకుండా అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ అడుక్కోవాలి ఎవరన్నా అని అనేది ఎమ్మెల్యేల పరిస్థితి కొంతమంది ఉన్నది. కొంతమంది కడిపినందులేమో వాళ్ళు ఏమన్నారు, లేదా ఏదైనా హామీలు రేపు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే ఏమన్నారు. కడుపు మండలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిండు, ఒక్కసారి మాట్లాడలే, చాలాసార్లు మాట్లాడండి. చిన్నారెడ్డి గారు కూడా మాట్లాడారు, మామూలుగా మాట్లాడలే, తిరగబడతామని మాట్లాడారు. ఇప్పుడు ఈమెం మాట్లాడింది, మా తండ్రికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు నా తండ్రికి అని. కొందరు అనవచ్చు, ఒకటే కుటుంబంలో 3-4 ఉన్నాయి, మరి ఒకటే కుటుంబంలో లేరా మీరు కూడా 3-4 మంది లేరా అనే భావన వాళ్ళకు ఉంటుంది. మేము ఒక్కరమే ఉన్నామా, మేము ఒక్కరం వచ్చేవరకే అన్నట్లా. జనరల్గా అన్నిట్లలో ఏముందంటే, చాలా ఇప్పటివరకు ఉన్నటువంటి చాలా మేము అబ్జర్వ్ చేసింది, బీసీలు వచ్చేవరకు కులం ఒకడే ఉండాలంటారు. అది అన్ని కులాలకు వర్తింపజేస్తేనేమో ఏమనిపించదు. వీళ్ళ వరకు వచ్చేవరకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వచ్చేవరకే ఒక మైనార్టీ ఉండాలి, ఒక మాదిగా ఉండాలి, లేకపోతే ఒక మాల ఉండాలి, ఒక లంబడాలు ఉండాలి, ఒక గోండు ఉండాలి, ఇంకా బీసీలు వస్తే ఒక యాదవ్ ఉండాలి, ఒక గౌడు ఉండాలి. ఇట్లా లెక్క పెట్టే వరకే అది ఇప్పుడు జరగదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా జనం ఎంత సంఖ్య ఉందని వచ్చేసింది. మొన్న ఈ ప్రభుత్వం లెక్కల ప్రకారం కూడా బయటపడ్డాయి, గతంలో ఎస్కేఎస్ సర్వే ప్రకారం కూడా బయటపడ్డది. అది కొంత పడనట్లు ఉన్న అఫీషియల్గా ఇప్పుడు బయటపడ్డది. దీనికి 10% యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి క్యాస్ట్ని తక్కువ చేసి చూపించాం కనుక ఇవాళ మేము ఇంత సంఖ్య ఉన్నాం కదా, మాకేమో ఒక్కొక్కరు అంటారు, లేదంటే తండ్రి భార్య భర్తలు లెక్కేస్తారు. మరి వాళ్ళకు వర్తింపులేవా? కొండా సురేఖ బీసీ కాబట్టి మమ్మల్ని దొక్కుతున్నారు అనేటువంటి ఆమె కూతురు సుస్మిత చేసినటువంటి వ్యాఖ్య గతంలో కొండా సురేఖ కూడా మాట్లాడారు. సో నిజంగానే అట్లుందా కాంగ్రెస్ క్యాబినెట్లో కానీ, ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ బీసీలను తక్కువ చూసే పరిస్థితి? జనరల్గా వాళ్ళు ఏం చేసిందంటే, చిన్నారెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, ఈమె ముగ్గురికి కలిపి ఒక నోటీస్ ఇచ్చింటేనేమో ఈక్వాలిటీ కనిపిస్తుంది అనమాట. ముగ్గురికి ఇవ్వకుండా ఒకరికి అనిపించే వరకే ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ప్రెస్ మీట్ పెడతారు, ఏముంది, సీఎంఓ నుంచి మీరు పెట్టండి అంటే పెడతారు, మీరు ఓండి అంటే అటెండ్ అవుతారు, లేకపోతే రేపు నుంచి మళ్ళీ ముఖం ఉండదు పని చేసుకోవడానికి. కనుక
అట్లా అందరూ ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం అనేది గ్యాదరింగ్ చేసినటువంటిది, అంటే ఆర్గనైజ్డ్ మీటింగ్. అట్లా కాకుండా ఎవరంతా వాళ్ళు కాన్ఫరెన్స్లలో మాట్లాడతారు చూడండి, అది నిజంగా వచ్చినటువంటిది. ఇది ఆర్గనైజ్గా మాట్లాడిచ్చింది. అది ఆర్గనైజ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు పాపం, వాళ్ళు పైనుంచి ఇట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడతారు అంతే. వాళ్ళకు స్వతహాగా ఉండదు అట్లా మాట్లాడడానికి. అది స్వేచ్ఛగా నిజంగా న్యాయం అనుకుంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా ఆలోచించే వ్యక్తి ఒక మేధావిని అడిగితే ఏం చెప్తారంటే, వ్యతిరేకంగా మాట్లాడాలి అందరికీ ఇవ్వండి నోటీసు, స్టెప్ బై స్టెప్ అందరికీ ఇవ్వండి, ఎవరేమనుకోరు. కొద్దిమందే మాట్లాడుతున్నారు. నిన్న కూడా 16 మంది మాత్రమే బయటికి విప్పులు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు వచ్చారు. మరి దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు సొంతంగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మద్దతు తెలిపిన వాళ్ళు ఇంకా ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా కొంతమంది 16 మందే మాట్లాడారు. ముఖ్యమంత్రికి బలం లేదా, ముఖ్యమంత్రి తరఫున వేరే వాళ్ళు వస్తలేరా, మంత్రులు ఎవరు మాట్లాడలేదా అంటే చర్చ జరుగుతుంది పొలిటికల్. అదే బహిరంగంగానే ఎట్లా అంటే కొంతమంది పొంగులేటి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంచెం ఆర్థికంగా లాభపడేటువంటి వాళ్ళు, కొంతమంది మంత్రులు వాళ్ళ పనిలోనే ఉండరు. వాళ్ళ సంపాదన మీద ఉండరు అంతే, వాళ్ళ దృష్టి మీద ఉండరు అంతే. ఎవరైనా గట్టిగా లొల్లి పెట్టి పోయిండు అనుకోండి ఎమ్మెల్యే, సార్ మరి మీరు నువ్వు అంత చేసుకుంటున్నావు మాదేం సార్ అంటే వాళ్ళకి ఏదో పని చేస్తారు. అట్లా ఆ పనిలో ఉండరు తప్ప పార్టీ ఇచ్చిన హామీలు లేకపోతే ఏదైనా లేదు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బీసీల వరకు కొంత ఉంటుంది, బీసీల వరకే కొంత చులకన భావం కూడా ఉంటుంది, చులకన భావం ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఇంట్లో ఒకటికి ఇచ్చలేమా, వాళ్ళు ఏంది అని అట్లా మాటలు ఉంటుంది, ఏదైనా మాట్లాడవచ్చు ఉంటుంది. కానీ తప్పు అనే పార్టీ నిజంగా భావిస్తే అందరికి నోటీసులు ఇస్తే భయం ఉంటుంది. ఒకరికి నోటీస్ ఇచ్చేవరకు ఏమవుతుంది? కొండా ఫ్యామిలీ భయపడుతుందా? కొండా ఫ్యామిలీ భయపడే ఫ్యామిలీ కాదు. 2 పెద్ద బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. ఆ 2 బలమైన సామాజిక వర్గాలకు మిగతా పెద్ద సామాజిక వర్గాల మద్దతు కూడా ఉన్నది. అట్లప్పుడు ఒకరికి ఇస్తే వాళ్ళందరూ కూడా కంపల్సరీ అవుతారు. అందరికి నోటీస్ ఇచ్చిన అనుకోండి, సరే పార్టీ విధానానికి అందరు మద్దతు ఇస్తారు. కానీ అందరినీ మినహాయింపించి ఈమెను మాత్రమే టార్గెట్ చేస్తే ఖచ్చితంగా కూడా జనం అనుకుంటారు కొండను బర్తరఫ్ చేస్తారు, క్యాబినెట్లో నుంచి తొలగిస్తారు అనేటువంటి చర్చ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఎట్లాంటి పరిస్థితులు రావచ్చు జనరల్గా కాంగ్రెస్ లాంటి కల్చర్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడున్న పరిస్థితులు? వాళ్ళు మంత్రి పదవికి లెక్క చేసేటోళ్ళు ఏం కాదు. నిజంగా మంత్రి పదవి లెక్క చేసేటంటే అనికి మనకి గప్పు ఉంటారు. మంత్రి పదవి ఇచ్చేది మాకు హక్కు, మంత్రి పదవి అనేది మా హక్కు, వాళ్ళు ఇచ్చేది మాకు అట్లా అనేటువంటి ఇది. ప్లస్ వాళ్ళు ఏదో లొంగి భయపడే వ్యక్తులు అయితే కాదు, లొంగి భయపడి ఉంటారు నాకు తెలిసినంత వరకు. అట్లేమి ఉండదు. అందరికీ సామాజిక న్యాయం అనేది అందరికీ ఈక్వల్గా ఉంటే వాళ్ళు కూడా కామ్గా ఉంటారు. ఒకరికి ఇచ్చి నోటీస్ చేయకుండా ఒకరికి మమ్మల్ని టార్గెటెడ్గా మంత్రి పదవికి ఇంకో బీసీలకి ఇస్తామంటే బీసీకి ఇస్తే అని కాదు, మంత్రి పదవి కాదు అక్కడ క్వశ్చన్. సెల్ఫ్ రెస్పెక్ట్ అని ముఖ్యం. అక్కడ మా అమ్మలో ఒకలాగా ఇంకోరు ఒకలాగా చూస్తున్నటువంటి భావన కలుగుతుంది జనరల్గా. ఇది ఎఫెక్ట్ పడుతుందా శ్రీనివాస్ గౌడ్ గారు? తెలంగాణ పాలన మీద అంతర్గత కలహాలు, కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విమర్శలు, కామెంట్లు, జనాలకు ఒరిగేది ఏం లేదు, రూపాయి వచ్చేది లేదు, లాభం జరిగేది లేదు. కానీ పాలన పైన ఎఫెక్ట్ పడి స్టేట్ డిగ్రేడ్ అవ్వడంతో పాటు కొంచెం డిమోరల్ అయ్యే పరిస్థితి ఉందా అధికార యంత్రాంగం? ఏ పాలన ఏమైనా సాగుతుంటే కదా, ఏం సాగుతుంది చెప్పు? ఏమన్నా రిటైర్డ్ ఎంప్లాయీస్కు పైసలు లేక వాళ్ళు దండలాడుతున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాపస్ చేయగా. అన్ఎంప్లాయీస్కు ఉద్యోగాలు లేక వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇటు పార్టీంటల్ స్టూడెంట్స్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని 14 లక్షల మంది వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. చేపల చెరువులు దోయిండ్రు, చేపలు లేవు, చెరువులు లేవు, పైసలు మింగిండ్రు, ఉన్న చేపలు పోయా అని చెప్పి మా ముద్రాజ్ సోదరులు. చనిపోయిన గీతా కార్మికులకు డబ్బులు లేక వీళ్ళు. గొర్రెలు ఇస్తామని పైసలు ఇస్తే అవి పోయాయి, దళిత బంధు ఇస్తామని అది పోయాయి, మైనార్టీ స్కీములు పోయాయి, ఎస్టీలకు ఇస్తామని పోయాయి, రైతు బంధు పోయాయి, పిండి సందులు దొరుకుతలేవు. ఏముంది పరిపాలన చెప్పండి? ఉన్న నీళ్ళు వర్షం వస్తే కూడా ఎల్లో ఉంది అని ప్రభావం చెప్పినా కూడా పిల్లర్ని రిపేర్ చేయక మేటిగడ్డ ఇవన్నీ సుందిల్లా అవి జరిగినాయి అని చెప్పి కాళేశ్వరిని నీళ్ళు పోతున్నా పట్టించుకోలేదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా పై పట్టించుకోలేదు. అసలు ఏముంది పరిపాలన చెప్పండి? ఏదైనా ఉందా? రేపు సీజన్ వస్తుంది, మనం పిండి సంచులు రెడీగా పెట్టుకోవాలి, మరి వర్షాలు పడతాయి, తార్పాన్లు పెట్టుకోవాలి, పిండి సంచులు పెట్టుకోవాలి, లేకపోతే పంటలు కోతకు వచ్చినాయి, తార్పాన్లు రెడీ చేసుకోవాలి, కొనుగోలు. ఏముంది చెప్పండి పరిపాలన? ఎవరి పరిపాలన వాళ్ళకు ఉంది, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది. ఏ మంత్రి ఆ మంత్రి ఇంకా 2 ఏళ్ళు రా బాబు, మళ్ళీ వస్తుందో రాదు, ఇంకా అయిపోయాయి, ఇప్పుడు సర్దిద్దుకోవాలనేది అన్నారు. ఎవరో ఒక 3 కొంచెం కమిట్మెంట్తోనే ఉండొచ్చు, ఉన్న దానిలో ఒక 30% ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది వాళ్ళందరూ కూడా
వాళ్ళ సెల్ఫ్ ఎజెండాలే ఉన్నారు. రాష్ట్రం ఎజెండా లేదు వాళ్ళకు. రాష్ట్రం చేయాలనేది ఏం లేదు. ప్లస్ ఈ అంశం మీద ఏదో పరిపాలన ఆగిపోతుంది, స్తంభించిపోతుంది ఏం లేదు. పార్టీ కొట్లాడుకుంటారు వాళ్ళంతా. పార్టీ కాంగ్రెస్ పార్టీ కొట్లాటలు జరుగుతూనే ఉంటుంది కామన్. ఆ కొట్లాటల్లో ఏమైనా పరిపాలన జరుగుతుంది చక్కగా అంటే ఆగిపోతానికి ఏం లేదు. వాళ్ళకి కష్టాలు, నాయకులకు కష్టాలు ఉంటాయి అంతే తప్ప పరిపాలన అనేది అందరు ఉన్నా లేచినా అన్నీ ఉంది, గట్లే నడుస్తుంది. ఇక్కడ ఏం లేదు. ఈ కొత్త ఇష్యూ వస్తుంది, హైడ్రా వచ్చే మొత్తం ధ్వంసం చేసిపోయాయి. హైకోర్టు తప్పు పడితే కూడా ఇంకా సమర్థిస్తారు హైడ్రాని. ఒకసారి ఒక తప్పు పట్టలే అంటే హైకోర్టు తప్పనట్లనా, చట్టాలు తప్పనట్లనా, అర్థం కాని అంశం అట్లా. కనుక విద్యార్థులు, కుల సంఘాలు, రైతులు, మహిళలు ఎవరు హ్యాపీ లేదు. వాళ్ళు హ్యాపీ ఉన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు హ్యాపీ ఉన్నారు. ఒకవేళ పదవి లేకపోయినా ఎమ్మెల్యే ఉన్న దమ్మున ఉంటుంది చూడు, బిడ్డ ఏం సంగతి అని లొలిపెట్టి ఉంది. గుత్పకట్ కాంగ్రెస్ పార్టీలో గుత్పకట్టే ఉంది అంతే. ఎన్నో పోస్టులు ఉన్నాయి, అందరికి ఫిలప్ చేయాలి కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకి నడుస్తుందని భావన పాతోళ్ళందరూ కూడా. ప్లస్ కష్టపడ్డ వాళ్ళకి మాకేం లేదనేటువంటి భావన. ముఖ్యంగా నా బీసీ ఎస్సీ ఎస్టీలరే మాకేం పదవులు రాకపోయా, ఏదో పార్టీ పదవులు వాడేసిండ్రు అయిపోయింది, మరి మేము ఎట్లా సర్వైవ్ కావాలి అట్లా. అలాంటివి ఉన్నాయి చాలా, ఇంత అంతర్గతంగా ఉన్నట్టున్నాయి. పాత కాంగ్రెస్లకు కొంచెం మంట ఉంటుంది. అరే ఇన్నేళ్ళ నుంచి మేము అధికారంలో రావాలని తహతాలాడినాం, ఇప్పుడు మమ్మల్ని పలకరించేటోడు లేడు కదా రాబోయ్. ఒక బిల్లు ఉంది అంటే ఒక సొంతం బిల్లు కూడా మేము ఇప్పించుకోలేకపోతున్నాం కదా అనేటువంటి స్థాయిలో నడుస్తూ ఉంది అది. ఇంకా వీళ్ళ కొట్లాట వల్ల స్తంభించిపోయేది ఏం లేదు, పరిపాలన లేదు. వీళ్ళతోనే పెట్టుకుంటే కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇంట్లో కూర్చుంటే ఏం కాదు. కుటుంబం మీద పడి మొత్తం అల్లకొల్లం చేస్తారు తప్ప ఏ కేసులకు భయపడి ఇంట్లో కూర్చుంటే అయితే కాదు. ఇది ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సంబంధించి అమెరికా పర్యటన విషయంలో ఏం జరిగింది అసలు విషయం. పెట్టుబడులు తెస్తామంటే కేంద్రం ఎందుకు వద్దంటుంది. $1 వచ్చినా దేశానికి రాష్ట్రానికి లాభమే. అది కాదు మెయిన్ రీజన్. బీజేపీకి సంబంధించి కేంద్రమే దీనిపైన నిజం ఏంటి అనేటువంటిది బయట పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కొండా ముసలం తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశంలో కొండా ఫ్యామిలీ ఎవరికి భయపడదు, మంత్రి పదవికి లాలుచిపడేటువంటి సిచ్యువేషన్లో కూడా అందరినీ ఈక్వల్గా చూడాలి. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, కొండా సురేఖకి ఎందుకు నోటీస్ ఇచ్చారు, అది జనరల్గా అబ్జర్వ్ చేస్తారు. పాత కాంగ్రెస్ అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్లో పరిపాలన మీద పెద్దగా ఎఫెక్ట్ పడే పరిస్థితి లేదు, ఎందుకంటే అసలు పరిపాలన లేదు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేటువంటి స్టేట్మెంట్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్.